పరిపాలనలో ఏ విధమైన అనుభవం లేకుండా కేవలం 100 మంది సలహాదారులను పెట్టుకొని వాళ్ళకి 700 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఇచ్చి ప్రతి ఒక్క వ్యక్తి తల మీద 2 లక్షల రూపాయలు అప్పు పెట్టాడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి. 10 లక్షల కోట్లు వాళ్ళు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశంగా మార్చడం కాకుండా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ను శ్మశానం చేశాడు. డెఫినెట్గా ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సమాధి అవటం అనేది 100% కరెక్ట్. అన్ని వర్గాల ప్రజలు, ఆ వర్గాలు ఈ వర్గాలు కానీ ఫస్ట్గా ఆ రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే సేదర్ రెడ్డి కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వేరే ఎమ్మెల్యేస్ కూడా వాళ్ళందరూ కూడా చంద్రశేఖర్ రెడ్డి, అదే ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద నేరస్తుడు, అతని దగ్గర మేము పనిచేయలేం, మాకు ఆత్మగౌరవం ఉందని చెప్పారు. అన్ని సామాజిక వర్గాలు కూడా బయటకు వచ్చి వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని అంతం చేయడానికి, రాజకీయంగా సమాజ్ చేయడానికి కంకణం కట్టుకున్నారు. మంచి పరిపాలన వస్తుంది, ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు కోసం మనం అంతా కూడా కులాలకి, మతాలకు, ప్రాంతాలుగా నేషన్ ఫస్ట్, రాష్ట్రం ఫస్ట్, సెకండ్ అని చూసుకుని మనం దేశాన్ని గౌరవించడం కోసం వాళ్ళ పొత్తుకి తెలుగుదేశము, జనసేన, భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ఆ పొత్తుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా ప్రత్యేకించి కోట్ల మహేష్ విషయం వచ్చేసరికి అతను మొదటి నుంచి కూడా వైసీపీకి అనుకూలంగా ఉంటాము, గౌతమ్ రెడ్డితో మరి లోపాయకారి ఒప్పందాలు ఉంటాము. అతను భూ కబ్జాలు చేస్తున్నా కూడా ఒక పేద బ్రాహ్మణుడు యొక్క స్థలాన్ని కబ్జా చేస్తే దానికి అతను గౌతమ్ రెడ్డికి సపోర్ట్ చేయటం ఇవన్నీ కూడా మనం చూసాం. నేను పార్టీ మారను, నేను పార్టీ మారితే నా చెయ్యి ఎవరైనా కూడా కొబ్బరి బొండ కత్తితో నరకొచ్చని చెప్పేసి ఇలాంటి ఓవర్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర 45,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేసింది. మరి 2 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి నిజంగా ఒక గజ దొంగ దగ్గరికి వెళ్ళి ఇవాళ ఆ పార్టీలో జాయిన్ అవ్వటం అంటే ఇంతకు మించిన అవమానం ఇవాళ అయితే విజయవాడ ఈ ప్రజలకి నిజంగా కూడా అవమానంగా పాలయ్యారు. అతనికి ఏమాత్రం ఎదురున్నా కూడా పోతిన మహేష్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తామంటే సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏ విధంగా మనమే పడుద్దో అలాంటి మచ్చలేని నాయకుడు ఎవరున్నా ఉన్నారంటే భారతదేశంలో మనం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు అన్నమాట. చాలా ఆరోపణలు చేస్తారు. 12 ఏళ్ళుగా రాజ్యసభలో ఉండి 3 ఏళ్ళుగా కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరి విజయవాడ ప్రజలకు ఏం చేశారు, విజయవాడకి ఏం చేశారు, నేను ఆయనలాగా హైదరాబాద్ పారిపోలేదు, బ్యాంకు దోపిడీలు చేయలేదు, ఈడీ కేసులు లేవు అని చెప్పి సిబిఐ కేసుల్లో నేను లేనని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, ఏం సమాధానం? అంటే కేసీఆర్ నాని గారు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. కేవలం సీటు కోసం ఆయన ఓడిపోతాడని చెప్పేసి ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటున్నారు, పార్టీకి మోసం చేస్తున్నారనే ఉద్దేశంతో అతన్ని పార్టీ నుంచి తీసేయడం జరిగింది. తీసేసిన గంటలోనే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మరి జగన్మోహన్ రెడ్డి గొప్పవాడని చెప్పాడు. అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి అంతా కూడా నేరాలు ఘోరాలు చేస్తున్నాడు, హత్యలు చేస్తున్నాడని చెప్పినటువంటి వ్యక్తి మరి 1000 కోట్లు దోపిడీ చేస్తుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారంటే నిజంగా అవమానం. సుజనా చౌదరి గారు వాళ్ళ భారతదేశంలో వాళ్ళ కేంద్ర మంత్రిగా చేసి అనేక ప్రాజెక్టులు కానీ అనేక డెవలప్మెంట్స్ కానీ తీసుకొచ్చేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ సుజనా చౌదరి గారు. రేపు విజయవాడలో ఏ డెవలప్మెంట్ జరగాలన్నా కూడా సుజనా చౌదరి గారి ద్వారానే జరిగింది. ఎందుకంటే అంత కీలకమైనటువంటి ఒక వ్యాపారవేత్తనే కాదు, ఇవాళ రాజకీయంగా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసి మరి రాజకీయంగా చాలా పట్టున్నటువంటి నాయకుడు ఇవాళ వెస్తకు రావటం కూడా నిజంగా మన విజయవాడ ప్రజలు నిజంగా గర్వంగా కూడా చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడున్న సమస్యలు మొత్తం కూడా పరిష్కరించేటువంటి దమ్మున్న నాయకుడు ఎవరంటే సుజనా చౌదరి గారు అని చెప్పొచ్చు మనం. ఇవన్నీ రాజకీయంగా విమర్శలు చేస్తారు, ఎప్పుడు చేసినా కూడా వాస్తవాలు గ్రౌండ్లోకి వెళ్ళాలి. మనం గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనం వాటిని తీసుకోగలుగుతాము. సుజనా చౌదరి గారికి వాళ్ళ భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు సీట్లు ఇచ్చారు. అంతేకాని సుజనా చౌదరి గారికి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సీట్లు ఇవ్వదు, చంద్రబాబు నాయుడు సీట్లు ఇవ్వరు. అంటే కనీసం ఆ అవగాహన కూడా లేకుండా అజ్ఞానులుగా మాట్లాడుతున్నారంటే వీళ్ళు రాజకీయంగా వాళ్ళ స్థాయి అంటే కూడా అర్థమవుతుంది అనమాట. సుజనా చౌదరి ఒక సీనియర్ మోస్ట్ కేంద్ర మంత్రి, వాళ్ళు ఆయనకి వాళ్ళు ఏదో మనం ఏదో నువ్వేదో బతిమలాడి ఇచ్చినట్టుగా కాదు, ఆ సమర్థుడుగా మట్టుగా తీసుకొచ్చి వాళ్ళు విజయవాడ పెట్టారు. ఆయన కూడా పుట్టింది కూడా విజయవాడ పరిసర ప్రాంతాలు ఇక్కడ వ్యక్తి, ఆయన ఏదో పాకిస్తాన్ వ్యక్తి, ఏదో చైనా వ్యక్తి కాదనమాట. అందువల్ల నువ్వు చేసేటువంటి పార్టీలో ఉండి నువ్వు అనేక దందాలు చేసావు, ఇవన్నీ కూడా అనేక మంది పవన్ కళ్యాణ్ గారు కంప్లైంట్ చేసిన పోతిన మహేష్ మీద ఒక బీసీ నాయకుడు ఎదుగుతున్నాడు, అతను ఏవో చిన్న ఆరోపణలు ఉంటాయని అనుకున్నారు తప్పితే ఈ విధంగా పూర్తి స్థాయిలో కుట్రలు చేస్తారని ఆయన అంత ఊహించలేకపోయారు. అయితే పార్టీని వెన్నుపోటు పొడిచాడు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా అతనికి రాజకీయ భవిష్యత్తు అనేది జీరో అనేది మనం చెప్పుకోవచ్చు.